ఇప్పుడు ఏంటి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్, 2 కాన్సెప్ట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది ఈరోజు ఇచ్చిన ఎగ్జామ్ ఇచ్చింది ఒక కాన్సెప్ట్, ఇప్పుడు వీళ్ళు అడిగింది ఒక కాన్సెప్ట్. ఫస్ట్ వీళ్ళు అడిగిన కాన్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ నుంచి బీకి డిస్టెన్స్ కనుక్కోమంటాడు, అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అవునా, మన క్వశ్చన్ అదే కదా, ఏ టు బి డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే బేస్ లైన్ ఏదో చూసుకోవాలి. ఈ లైన్ ఉందా, దీంట్లో లైన్ ఉందా, ఇదే లైన్ ఉంది. ఈ లైన్ నుంచి మనం ఒక ఈ లైన్ కార్నర్ను ఈ లైన్ కార్నర్ నుంచి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇట్లా అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఈ జెడ్ బెండ్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు కదా, అంటే ఈ ఎఫ్ లైన్ కనుక్కోవచ్చు కదా. ఎట్లా అనుకుంటాం, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉన్నప్పుడు ఇది కనుక్కోవచ్చు, ఈ లెంత్ ఉంది కనుక్కోవచ్చు కదా. ఎలా అనుకుంటాం, ఇది ఎగ్జాంపుల్గా ఇది ఎక్స్, ఇది వై అనుకో. మనకి ఇప్పుడు కావాల్సింది ఏఎక్స్. ఏఎక్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం మనము, √792 ప్లస్ 503 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఇది 352 ప్లస్ 101 ప్లస్ 50 హోల్ స్క్వేర్. అంతేనా, క్యాల్సి తీసుకో, క్యాల్సి క్యాల్సి ఎన్నగా ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, √792 ప్లస్ 503 హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ మళ్ళీ 352 ప్లస్ 101 ప్లస్ 50 హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఎంత, ఏఎక్స్ ఈక్వల్స్ టు 1389, అంటే ఈ డిస్టెన్స్ మనకు వచ్చింది 1389. నెక్స్ట్ మనకు ఏవై కావాలి. ఏవై కావాలంటే సేమ్ మన ఈ డిస్టెన్స్ అనుకోవచ్చు కదా ట్రయాంగిల్ ఉపయోగించి. 792 హోల్ స్క్వేర్ ప్లస్ మిగిలిన వాల్యూస్ రౌండ్ పెట్టినాం, ల్యాంబీ పెట్టినాం, 352 ప్లస్ 101 ప్లస్ 50 హోల్ స్క్వేర్. అంతేనా, 792 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్స్ ఓపెన్ 52 453 ప్లస్ 352 ప్లస్ 101 ప్లస్ 50. అంతేనా, ఇప్పుడు మనకు ఇది వచ్చేసింది 1694. ఇది 1694 వచ్చింది మనకి. ఇప్పుడు ఏం ఫామ్ అయింది, ఇది ఒక ట్రయాంగిల్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది లోపలికి ఉంది, ఇటు సైడ్ ఉంది బి. మనకి దీని యువతలో ఏమైనా 201 ఒకటి ఉంది, 713 ఒకటి ఉంది, ఇది 25 ఆఫ్ సెట్. ఇదంతా 201 అంతే కదా. ఈ డిస్టెన్స్ ఇట్లా ఉంది అనుకో ఎగ్జాంపుల్గా. మనకి ఇప్పుడు ఫామ్ చేసింది ఏంటి, ఈ లైన్ నుంచి మనకు ఆల్రెడీ ఉన్న ఏ పాయింట్ యొక్క డిస్టెన్స్ తెలుసు. ఈ 2 పాయింట్ నుంచి ఎంత, 1389 ఒకటి, 1694 ఒకటి. అవునా, ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఈ లెంత్ కూడా వచ్చినట్టే కదా. ఏంటది, 201 ప్లస్ 713 ప్లస్ 201 రూట్లో 115 అంటే ఈ లెంత్ వచ్చింది. మనము ఈ లైన్ నుంచి ఎగ్జాక్ట్ కటింగ్ పాయింట్ కనుక్కోవచ్చు కదా ఫార్ములా యూజ్ చేసి. ఏమైనా బేస్ స్క్వేర్ 111.5 స్క్వేర్ ప్లస్ ఎట్ సైడ్ వేస్తే అటు సైడ్ వస్తుంది అనమాట. పెద్దది వేద్దాం, 1694 మైనస్ హోల్ స్క్వేర్ 1389 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ భూమి. అంతేనా, దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, 115 స్క్వేర్ ప్లస్ 1694 స్క్వేర్ మైనస్ 1389 స్క్వేర్ 2 ఇంటూ బేస్ 1115 చేస్తే 7979 వచ్చింది. ఏది వచ్చింది ఇప్పుడు మనకు వచ్చింది, ఈ కటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి. అది ఇదేమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, ఇది వై అనుకున్నాం. మనకు జెడ్ వాల్యూ అనేది కటింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకు తెలుసు కదా, ఇది 7099 వచ్చింది. ఎక్స్ నుంచి వై, ఎక్స్ నుంచి జెడ్ వాల్యూ 979 అంతేనా. నెక్స్ట్ వచ్చి ఈ డిస్టెన్స్ వచ్చింది. ఇది ఎక్కువ ఉందా అది ఎక్కువ ఉందా తెలుసుకోనికి 201 ప్లస్ 713 అంటే 9. ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 914 అంతేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 971 అంటే ఇది యువతలకు వచ్చింది అనమాట ఈ నెంబర్కి. దీని మీనింగ్ ఏంటి, ఇదేమో 25, ఈ కటింగ్ పాయింట్ వచ్చేసి ఇందాక ఎంత ఉంది 914 దగ్గర ఉంది. ఈ పైకి కటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మనం కనుక్కున్నది 979. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ రెండింటి మధ్య భేదమేగా. 914లోకి వెళ్ళి
979 తీసేస్తే 65, ఈ రెండింటి మళ్ళీ డిస్టెన్స్ 65 వచ్చిందా. మనకి ఈ డిస్టెన్స్ లేదు ఇప్పుడు మన దగ్గర, అది కనుక్కోవచ్చు కదా. అయిపోతే తెలుసు, బేస్ తెలుసు, అప్పుడు ఇది కనుక్కోవచ్చు కదా. 1694 ఇదేమో 979, అప్పుడు మనం ఇది కనుక్కోవచ్చు డిస్టెన్స్. మనకు కావాల్సింది మాత్రం ఇది బి, ఇది ఏ, మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ కావాలంటే మనకి ఈ ఆఫ్సెట్ ఈ ఆఫ్సెట్ తెలిస్తే మనకు వచ్చేసినట్టే. ఈ ఆఫ్సెట్లో వేసుకుంటున్న రూట్ ఆఫ్ 1694 హోల్ స్క్వేర్ మైనస్ 979 హోల్ స్క్వేర్ తీసేస్తే అండర్ రూట్ ఆఫ్ 1694 స్క్వేర్ మైనస్ 979 స్క్వేర్ తీసేస్తే మనకి ఈ డిస్టెన్స్ వచ్చి 1382 వచ్చింది. అంటే ఇది 1382. మీకు ఈ ఆఫ్సెట్ తెలుసు, ఈ ఆఫ్సెట్ తెలుసు, కింద బేస్ తెలుసు అన్నప్పుడు ఎఫ్ లైన్ అనుకోవచ్చు కదా. అయిపోయి ఇంకేంది. ఏ టు బి డిస్టెన్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1382 అలాగే వెళ్ళి 25 తీసేసి హోల్ స్క్వేర్ ప్లస్ 65 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1382 బ్రాకెట్స్లో ఇందులోకి 25 తీసి మైనస్ 25 స్క్వేర్ ప్లస్ 65 స్క్వేర్ అంటే ఏ టు బి 1358.5 అంటే 1359. ఏ టు బి డిస్టెన్స్ ఇప్పుడు 1359. అర్థమైందా. ఓకే అంటే అయిపోయింది.